ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ లేఖన భాగము కేవలము గతించిన కాలపు చరిత్రను కాదు, ఇది నాడు మన జీవితాలకు దేవుడిస్తున్న గొప్ప భరోసా. ఇశ్రాయేలీలు బబులోను చెర నుండి యెరూషలేముకు తిరిగి ప్రయాణమవుతున్న వేళ మార్గ మధ్యమున ఉన్న శత్రువుల భయమును జయించుటకు వారు ఏ రథములను ఏ గుర్రములను నమ్ముకోలేదు. కాని వారు సర్వశక్తిమంతుడైన దేవుని పాద సన్నిధిని ఆశ్రయించారు. లోకము సెలవిస్తుంది నువ్వొంటరివి అని, నీ కష్టము ఎవరికి కనబడదని. కాని వాక్యము సెలవిస్తుంది మన దేవుడు దూరముగా ఉన్న దేవుడు కాదు. ఆయన నీ నిట్టూర్పులను వినగలిగే అంత సమీపస్థుడు. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపముతో కూడిన ఉపవాసము, సంపూర్ణ విశ్వాసముతో కూడిన విన్నపము ఎన్నడూ వ్యర్థము కావు. వారు వేడుకొనగా ఆయన అంగీకరించెను. ఈ రెండు మాటల మధ్య ఉన్నది దేవుని విశ్వాస్యత. ఈనాడు నీవు ఏ అరణ్య మార్గములో ప్రయాణిస్తున్నా, ఏ ఆపద ఏ నింద నిన్ను చుట్టుముట్టినా దేవుని వైపు చూడు. ఆయన నీ మౌన ప్రార్థనను ఆలకించేవాడు, నీ కన్నీటిని లెక్కపెట్టేవాడు. ప్రియులారా, ఈ వాక్యపు వెలుగులో ఈరోజు మన హృదయాలను దేవునికి సమర్పించుకుందాం. ప్రియులారా, మన దేవుడు తన బిడ్డల ప్రార్థనలను ఆలకించేవాడు, వారి మొరలకు చెవియొగ్గేవాడు. తన బిడ్డలు వేడుకున్నప్పుడు వారికి ఉత్తరము ఇచ్చేవాడు. తన బిడ్డలు దేవుని యందు నమ్మకము ఉంచినప్పుడు వారి మొరలను ఆలకిస్తాడు. మరి ఎవరు తన బిడ్డలు అంటే, ఎవరైతే వారి పాపానంతటిని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి దేవుని యొద్ద క్షమాపణ వేడుకొని ప్రభు రక్తముతో కడగబడతారో వారే దేవుని బిడ్డలు. ఎవరైతే దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ ప్రభువుకు తగినట్లు నడుచుకుంటారో వారి మొరలను మాత్రమే దేవుడు వింటాడు. ప్రియులారా, ఈనాడు అందరూ దేవుని సన్నిధికి వెళ్తారు, ఆయనను ఆరాధిస్తారు. కాని అందరి ప్రార్థనలకు జవాబు రాదు. ఈనాడు మన దేవుడు మనకు సమీపముగా ఉన్నట్టు ఏ జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడో చెప్పండి. తనకు నిజముగా హృదయపూర్వకముగా మొరపెట్టు వారందరికీ ఆ దేవుడు ఎంతో దగ్గరగా ఉంటాడు. ఈనాడు మనకు కష్టము వచ్చిందంటే, శ్రమ సంభవించిందంటే, ఆపద వచ్చిందంటే మనము భయాందోళనకు గురవుతూ ఉంటాము. మనకు సహాయం చేయడానికి, మన కన్నిటిని తుడిచి మనల్ని ఓదార్చడానికి కొన్నిసార్లు మన సొంత వారే మనకు దగ్గరగా ఉండకపోవచ్చు. ఈనాడు మన హృదయంలోని వేదన ఏ మనిషినికి కానరాకపోవచ్చు కదా. కాని మనము సేవించే మన దేవుడు కునుకని నిద్రించని దేవుడు. ఎల్లప్పుడూ తన బిడ్డలను గమనిస్తూ ఉంటాడు. ఏ అపాయము కష్టము రాకుండా కాపాడగలిగే శక్తి మన దేవునికి మాత్రమే ఉంది. శత్రువుల కుట్రల నుండి, వారి మాటల వలన కలుగు నొప్పి నుండి, వారి సూటిపోటి మాటల నుండి, వారి శాపాల నుండి మనల్ని రక్షించే శక్తి ఆ దేవాది దేవునికే ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతగా సహాయము చేసే దేవునికి ఈనాడు మనం హృదయపూర్వకముగా పూర్ణ మనస్సుతో, భారముతో, కన్నీటితో, ఉపవాసముతో మొరపెట్టుకోలేకపోతున్నాం. ఈనాడు మనం దేవునిని అడగనందువలన ఏమీ పొందుకోలేకపోతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు షూషాను కోటనందు ఉన్న యూదులందరినీ చంపాలని రాజు వద్ద నుండి శాసనము వెలువడినప్పుడు యవ్వనులను, వృద్ధులను, శిశువులను, స్త్రీలను, యూదులందరినీ ఒక్క దినమందు నిర్మూలన చేయాలని ఆజ్ఞ వచ్చినప్పుడు ఆ ప్రజలు ఎంత దుఃఖించారో కదా. ఎంతగా
భయపడి బాధపడి ఉంటారు కదా. ఆ సమయంలో వారిని రక్షించే ఏ మనుషుడు లేరు, ఆ శిక్ష నుండి తప్పించేవారు లేరు. అయితే ఆ దేవాతి దేవుడు, ఆ దయగల్ల తండ్రి తన ప్రజలయందు జాలిపడి ఎస్తేరును ఏర్పాటు చేసుకున్నాడు. షూషాను కోటలో ఉన్న రాణి అయిన ఎస్తేరు తన పనికత్తలో యూదా ప్రజలందరూ మరణం నుండి తప్పించబడాలని ఆ సంగతిని బట్టి ఉపవాసముతో దేవునికి ప్రార్థించారు. దేవుని యొద్ద కన్నీరు కార్చి మొరపెట్టినారు. ప్రియ సహోదరి, సహోదరుడా, దివారాత్రులు తన బిడ్డలు కన్నీటితో ఉపవాసముతో మొరపెడుతుంటే ఆ దేవుడు వినడా? ఆలోచన చేయడి. వారి యందు జాలిపడడా? తప్పక తన బిడ్డల మొరలను వింటాడు. వారి ఉపవాస ప్రార్థనలను విన్న దేవుడు రాజు మనసును మార్చాడు. యూదులందరినీ మరణము నుండి తప్పించాడు. వారికి విరోధముగా మారిన మనుషులందరినీ దేవుడు హతమార్చాడు. ఆ విధముగానే ప్రియ సహోదరి, సహోదరుడా, హన్నా ఉపవాసముతో దేవుని సన్నిధిలో చేరి సంతానము కలగాలని దేవునికి కన్నీటితో మొరపెట్టినప్పుడు హన్నా మొరను, ఆమె చేసుకున్న మనవిని దేవుడు విని శ్రేష్టమైన కుమారుణ్ణి అనుగ్రహించాడు కదా. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు జీవాక్యము వినిచిన నీవు కూడా ఏ సంగతిని బట్టి ఉపవాసముతో ప్రార్థిస్తున్నావో దానికి తప్పకుండా దేవుడు జవాబును ఇస్తాడు. ఈనాడు నువ్వు ఉద్యోగము కొరకు ఉపవాసముతో ప్రార్థిస్తున్నావా? వివాహము కొరకు దేవునితో మొరపెడుతున్నావా? సంతానము కలగాలని కన్నీటితో మనవి చేస్తున్నావా? నీ ఆత్మీయ జీవితము బలపడాలని, విశ్వాసములో నువ్వెదగాలని, నీ ఇంటివారు రక్షణ పొందాలని, నీ పరిచర్య ఆశీర్వదించబడాలని, నీ వ్యాపారము బాగా సాగాలని, నీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలని, నిందల నుండి, అవమానాల నుండి, నీ శత్రువుల నుండి నువ్వు తప్పించబడాలని, నీకు గర్భఫలము కావాలని ఈనాడు నువ్వు ప్రతి సంగతిని బట్టి దేవుని పాదాల వద్ద సాగిలపడి తిండి నీరు నిద్రలేక రాత్రి పగళ్ళు మొరపెడుతున్నావా? నీ కన్నీటినే అన్నపానములుగా చేసుకుంటున్నావా? ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు తప్పకుండా నీ మనవిని అంగీకరిస్తాడు. నీ కన్నీటిని తుడుస్తాడు. నీకు శ్రేష్టమైనది అనుగ్రహిస్తాడు. అలాగే ఈ వాక్యము వినే నువ్వింతవరకు ఉపవాసముతో నీ అక్కరలు, కొరతలు, సమస్యల విషయమే దేవునికి మొరపెట్టలేదేమో, కానీ ఈరోజు నువ్వు కష్టములోనే జీవిస్తున్నావా? ఈ రోజు నుండైనా నిన్ను సృష్టించిన దేవునికి మొరపెట్టు. నిన్ను పాపము నుండి రక్షించిన నీ దేవునికి ఉపవాసముతో ప్రార్థించు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తానని, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తానని దేవుడు నీతోనే బహుస్పష్టముగా మాట్లాడుతున్నాడు. కాబట్టి రే సహోదరి, సహోదరుడా, ఎస్తేరు ప్రార్థన విని యూదులందరినీ మరణము నుండి దేవుడు తప్పించాడు, రక్షించాడు. దేవుడు హన్నా ప్రార్థన విని శ్రేష్టమైన కుమారుణ్ణి ఇచ్చిన దేవుడు. నీ ప్రార్థన కూడా వింటాడు. నీకు అక్కరగానున్నది, నీకు అవసరతలో ఉన్నది ఆ దేవుడు తప్పకుండా నీకు అనుగ్రహిస్తాడు. ఈనాడు ఏ సంగతిని బట్టి, ఏ విషయాన్ని బట్టి నువ్వు ప్రార్థిస్తున్నావో, ఆ దేవుని పాదాల వద్ద సాగిలపడి వేడుకుంటున్నావో, మనవి చేస్తున్నావో, తప్పకుండా నీ మనవిని ఆయన అంగీకరిస్తాడు. నువ్వు వేడుకున్న దానిని నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ క్షణము మనం ఒక ప్రత్యేకమైన సమయంలోనికి ప్రవేశిస్తున్నాం. వాక్యము సెలవిస్తుంది, మేము వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. ఈ మాటలు వింటూ ఉంటే నీ హృదయంలో ఏదో ఒక మూల భారముగా అనిపిస్తుందా? నీ కన్నీళ్లు ఎవరికి కనిపించడం లేదని, నీ వేదన ఎవరు వినడం లేదని నువ్వు దిగులు పడుతున్నావా? లోకము నిన్ను చూసి నీ దేవుడు ఏమయ్యాడు అని అడుగుతున్నారా? ఒక్క నిమిషము కళ్ళు మూసుకో. మన దేవుడు ఆకాశంలో ఎక్కడో దూరాన ఉన్న దేవుడు కాదు. నీ గుండె చప్పుడు వినగలిగేంత దగ్గరగా ఆయన ఉన్నాడు. నువ్వు లోపల పడుతున్న మౌన వేదన ఆయనకు తెలుసు. నువ్వు చేసే ఉపవాస ప్రార్థన ఆయన గమనిస్తున్నాడు. ఎజ్రా మరి అతని ప్రజలు ఎలాగైతే వినయముతో, విశ్వాసముతో ఆయన పాదాలు పట్టుకున్నారో, ఈరోజు
జీవాక్యము వినిచిన నీవు కూడా నీ సమస్యను, నీ భారమును ఆయన పాదాల దగ్గర పెట్టి, ఆయన నీ మనవిని తోసివేసే దేవుడు కాదు. ఎవరైతే ప్రభువా నా ప్రార్థన ఆలకించు అని హృదయపూర్వకముగా అడుగుతారో వారి కోసము పరలోక ద్వారాలు తెరవబడబోతున్నాయి. మనమందరము ఏక మనసుతో ఈ ఆరాధన గీతము పాడుతూ ఆయన సన్నిధిలో మోకరిద్దాం. దేవుడు ఖచ్చితముగా మన మనవిని అంగీకరించబోతున్నాడు. సిద్ధముగా ఉన్నారా? ఈ దినమైన ప్రార్థనలో నాతో ఏకీభవించండి. నా పాపము నొప్పుకొని నీ చెంతకు చేరితిని, నీ రక్తముతో నన్ను కడిగి పవిత్రపరచుము. లోకము విడువని వేళ, ఒంటరినైయున్న వేళ, నీవే నా అండగని నీ పాదములే పట్టి తిని. మొరలాలకించు దేవుడవు, మురిపించు నీదు ప్రేమతో, కన్నీరు తుడిచే తండ్రివి, కరుణించు నీదు కృపలతో. ఎస్తేరు ప్రార్థన విన్నవాడ, నా మొరను ఆలకించుము. అన్నా కన్నీరు చూసినవాడ, నా మనవి అంగీకరించుము. ఉపవాసముతో నీ సన్నిధిలో భారముతో వేడుకొందును. శత్రువుల కుట్రల నుండి నన్ను విడిపించుము ప్రభు. వ్యాధి బాధల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి, శ్రేష్టమైన ఈవులతో నా హృదయం నింపుము. కునుకక నిదురించక కాపాడే దేవుడవు, గూఢమైన సంగతులు నాకు తెలియజేయువాడవు. నిందలు అవమానాలు తొలగించే జాలిగల తండ్రివి, నీ ఆజ్ఞల మార్గములో నన్ను నడిపించుము ప్రభు. నా మొరాలకించుము, నీ ఉత్తరమునకై వేచియుందును. యేసయ్యా, నా యేసయ్యా. నిజమే ప్రభువా, నీవు దూరముగా ఉండే దేవుడవు కాదు. మా కన్నిటిని నీ కవెలలో దాచుకున్న దేవుడవు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పటి వరకు మన స్తుతి యాగము ద్వారా మన హృదయాన్ని దేవునికి అప్పగించాం. ఇప్పుడు మనమందరము ఏక మనసుతో ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఈరోజు జీవాక్యము వినిచిన్న నీవు ఏ సమస్య కోసమో ఈరోజు ఉపవాసమున్నావో, నీ మనసులో ఏ భారముతో కుంగిపోతున్నావో వాటన్నిటినీ ఇప్పుడు దేవుని పాదాల దగ్గర పెట్టి ఆయన నీ మనవిని అంగీకరించెను అని వాగ్దానము చేస్తున్నాడు. ఎవరైతే ఈ ప్రార్థనలో నాతో కలిసి ఏకీభవించాలని అనుకుంటున్నారో దయచేసి మీ కుడి చేతిని మీ హృదయం మీద ఉంచుకోండి, లేదా మీ చేతులను పైకెత్తి దేవుని వైపు చూడండి. సకలాశీర్వాదాలకు
ఆధారభూతుడా, సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు అయ్యా, మీ శ్రేష్టమైన కృప కనికరములు కలిగిన గొప్ప నామాన్ని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవా, ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మేము వేడుకున్నప్పుడు, మీకు మనవి చేసినప్పుడు మాకు సహాయము చేసే దేవుడవుగా, మా మనవిని అంగీకరించే దేవుడవుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు. దేవా, ఈనాడు బిడ్డలు ఎన్నో విషయాలను బట్టి, సంగతులను బట్టి మీకు మొరపెడుతున్నారు. దేవా, వారి కుటుంబ పరిస్థితుల విషయమై మీ పాదాల వద్ద కన్నీరు కారుస్తున్నారు. దేవా, ఇలా రకరకాల సమస్యలు, కష్టాల విషయమై అయ్యా నీ బిడ్డలు ఎంతగానో ప్రార్థిస్తూ ఉండగా, అక్కరలు, కొరతల విషయమై మీకు మొరపెడుతుండగా వారి మొరలను మీరు ఆలకించండి. దేవా, ఏ విషయమై వారు ప్రార్థిస్తున్నారో ఆ విషయంలో మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఈనాడు ఎంతమంది బిడ్డలు ఉపవాసముండి ప్రార్థిస్తూ ఉండగా, కన్నీటితో రోధిస్తూ ఉండగా, అలాంటి బిడ్డల రోదనను మీరు వినండి. దేవా, వారి పక్షమున సంపూర్ణమైన కార్యము జరిగించండి. అయ్యా, బిడ్డల విశ్వాసానికి తగినట్లుగా మీరు వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఈనాడు మా ప్రియుల హృదయంలో ఉండే వేదన, బాధ, కష్టము ఏ ఒక్కరికి కానరాకపోవచ్చు. దేవ, ఏ మనుషుడు వారికి సహాయం చేయకపోవచ్చు, వారిని ఆదరించకపోవచ్చు. కానీ మీరు మాత్రము వేదనలో, బాధలో, కష్టములో సహాయం చేసే దేవుడవుగా, అందరినీ ఓదార్చే దేవుడవుగా ఉన్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, నీ బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకము చేసుకోండి. అయ్యా, ఈ సమయాన బిడ్డల రోదనను మీరు వినండి, వారి మొరలను మీరు ఆలకించండి, వారి కన్నిటిని తుడిచి గొప్ప సంతోషము దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటం చేత ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. ఇతరాత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న ప్రతి కుటుంబంతో కూడా మీరుండి మీరే దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. దేవ, శారీరక, మానసిక బలహీనతలతో ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డను మీ పరిశుద్ధమైన పాదాల చెంతకు తీసుకుని వస్తున్నాను. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని మా కొరకు గాయపడిన మీ హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థతను, మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా ఈ సమయంలో క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న చిన్నారి బిడ్డలు నవీన, సత్య, మేఘన, యశస్విని, సహోదరుడు దయరత్నం, మల్లికార్జున స్వామి, జహంగీర్, సుబ్బారావు, సహోదరి పద్మావతి, జ్యోతి, కళావతిలను నీ హస్తాలకు అప్పగిస్తున్నాం. ఆ భయంకరమైన వ్యాధి కణాలను నీ శక్తితో నిర్మూలించండి. వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించండి. అయ్యా, కిడ్నీ సంబంధిత వ్యాధి చేత బాధపడుతున్న సిద్ధు కొరకు, లక్ష్మణ్ కొరకు, ప్రవీణ్ కుమార్ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, వారి కిడ్నీలను మీరు తాకండి. డయాలసిస్ వేదన నుండి వారిని విడిపించి నీ అద్భుతమైన స్వస్థతను వారికి అనుగ్రహించండి. అయ్యా, పక్షవాతముచే బాధింపబడుతున్న రాంబాబు, శివరామకృష్ణ, గుణసుందరమ్మ, బాలప్ప, రంగన్న, కృపాసాగర్, జయకృష్ణ, భాస్కర్ రావు గారు మరియు విజయలక్ష్మి అమ్మలను జ్ఞాపకము చేసుకోండి. బిగుసుకుపోయిన వారి అవయవాలకు జీవాన్నివ్వండి. వారు తిరిగి లేచి నడిచేలా, మీ నామాన్ని స్తుతించేలా బలపరచండి. అయా, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న సహోదరుడు పవన్ కొరకు, రమేష్ కొరకు, సహోదరి సుగుణావతి, జయమ్మల గుండెలను మీరు తాకండి. రక్త ప్రసరణ సాఫీగా సాగేలా చేసి వారికి నూతన బలాన్ని దయచేయండి. దేవా, రీతిగానే సహోదరి రత్న, అనితాలను వేధిస్తున్న అయా తెలియని వ్యాధులను గద్దించండి. ఆ రీతిగానే 12 ఏళ్లుగా చర్మ వ్యాధితో నలిగిపోతున్న సహోదరి మేరీని తాకండి. రక్తస్రావమున్న స్త్రీని స్వస్థపరిచినట్లు ఆ బిడ్డను స్వస్థపరచండి. అయా, 9 నెలలుగా కోమాలో ఉన్న నానిని తిరిగి ప్రాణముతో లేపండి. అయా, బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న సహోదరి లీలావతి, ప్రశాంతుల కొరకు ప్రార్థిస్తున్నాం. మెదడులోని ప్రతి గడ్డను నువ్వు కరిగించండి. అయా, రీతిగానే 10 ఏళ్లుగా తెలియని భయముతో ఒంటరిగా ఉన్న సహోదరుడు సజిత్కు నీ శాంతిని దయచేయండి. అయా, ఆ రీతిగానే తండ్రి, రూమటాయిడ్ ఆర్థరైటిస్ నొప్పితో బాధపడుతున్న కీర్తనకు నీ ఉపశమనము ప్రసాదించమని వేడుకొనిచున్నాం. ప్రభువా, నీవు గాయపరిచి స్వస్థపరచువాడవు.
నీ రక్తపు ద్వారాల ద్వారా మాకు స్వస్థత కలిగింది. ఇక్కడ పేర్కొన్న ప్రతి పేరు వెనుక ఉన్న కన్నీటిని మీరు తుడవండి. అద్భుతమైన సాక్ష్యాలతో వారిని నిలబెట్టమని వేడుకొనుచున్నాం. అయా, ఇంకా పేర్లు చెప్పబడని ఎంతమంది బిడ్డలైతే ఏ ఏ వ్యాధుల చేత, ఇబ్బందుల చేత బాధపడుతూ కన్నీరు కారుస్తున్నారో వారందరినీ కూడా మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతూ ఉండగా బిడ్డలను కూడా మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమాన్ని, అయా మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ప్రపంచంలో శాంతి సమాధానాల కొరకు ప్రార్థిస్తున్నాం. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనుచున్నాం. దేవా, ప్రాముఖ్యంగా ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధమైన పాదాల చెంత పెడుతున్నాను. అయ్యా, ప్రతి బిడ్డ యొక్క ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అంగీకరించి దేవా, వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరే సమాధానము దయచేసి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లిస్తూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ వందనాలు. మీ జీవితాల్లో గాని, మీ కుటుంబాల్లో గాని ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా లేదా ఏదైనా భారము మిమ్మల్ని కృంగదీస్తుంటే మీరు ఒంటరి వారు కారు. మీకోసము ప్రార్థించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాను. మీ ప్రార్థన అవసరతలను క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, లేదా వ్యక్తిగతముగా నా వాట్సాప్ నంబర్కు సందేశము పంపండి. నా వాట్సాప్ నంబర్ 8456376007 8465037607. మీరు పంపే ప్రతి అభ్యర్థన కోసము నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. దేవుడు మీకు తోడయుండి మీ సమస్యల నుండి విడుదల కలిగించునుగాక. దేవుని కృప మీకు తోడయుండునుగాక.